తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నిన్న జరిగింది. తమిళనాడు అండ్ తిరువనంతపురం 2 మన కేరళ 2 రాష్ట్రాల్లోనూ పర్యటించారు. తిరువనంతపురంలో సభ నిర్వహించారు. అండ్ తమిళనాడులో కూడా ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఈక్వేషన్స్ ముందు మనం తమిళనాడు గురించి మాట్లాడితే టీటీవీ దినకరన్ ఇప్పుడు ఎన్‌డీఏలోకి వచ్చేసారు. శశికళతో అప్పుడు కొంచెం ఆ టైం అంతా కూడా జయలలిత మరణానంతరం జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ అవన్నీ మనం చూసాము. ఈపీఎస్, ఓపీఎస్, టీటీవీ దినకరన్ ఇయన్నీ నడిచినాయి కాబట్టి టీటీవీ దినకరన్ బీజేపీ ఎన్డీఏలోకి రావడము అండ్ సభ కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు. సో ఎన్డీఏ కూటమి ఆల్రెడీ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టినట్టుగానే స్పష్టంగా కనబడుతోంది. ఇది ఒక వైపు ఉంటే తమిళనాడు హైకోర్టు నుంచి డిఎంకేకి పదే పదే మొట్టికాయలు పడుతున్నట్టుగా కనబడుతోంది. మొన్న తిరుపురాన్కుండ్రం ఒకటి అండ్ ఇప్పుడు సనాతన ధర్మాన్ని గురించి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలకి అది అది ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఈవెన్ హైకోర్టు చెప్పడము అండ్ వాళ్ళు వేసినటువంటి కేసు అమిత్ మాలవ్య పై వేసిన కేసుని కొట్టి స్టే చేయడము ఇవన్నీ చూసాం. సో ఒకసారి తమిళనాడు హైకోర్టు గురించి ముందు మాట్లాడదామా లేకపోతే మోదీ పర్యటన గురించి మాట్లాడదామా? యువర్ విష్ సార్. ఫస్ట్ తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు ఈ వీరం చాలా సీరియస్ గా ఉన్నాయి. మోదీ గారు ర్యాలీ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అది నిన్న జరిగింది యాక్చువల్లీ. హైకోర్టు జడ్జ్మెంట్ ఏమో 2-3 రోజుల ముందు వచ్చింది, కానీ దాని ఇంపాక్ట్ కూడా ఉంది సాయి గారు. దాని పొలిటికల్ ఇంపాక్ట్ ఉండదు, కానీ ఒక మారల్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్ వచ్చింది హైకోర్టు జడ్జ్మెంట్. కానీ మోదీ గారు నిన్న పర్యటించినప్పుడు తిరువనంతపురంలో మనకి తెలిసిందే, అక్కడ బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్లో 35-40 సంవత్సరాల తర్వాత సిపిఎం పట్టుండే అక్కడ వాళ్ళని డీథ్రోన్ చేసి బీజేపీ అక్కడ వాళ్ళ కార్పొరేషన్లో వాళ్ళకి ఇప్పుడు మెజారిటీ ఉంది. వాళ్ళు మేయర్ ఎన్నుకున్నారు. వివి రాజేష్ ఇప్పుడు మేయర్గా ఉన్నారు అనమాట. సో మోదీ గారు అక్కడ వెళ్ళి ఏమన్నారంటే, నేను తిరువనంతపురం ఫేసే మార్చేస్తాను మొత్తం, మీరు చూడండి మేము ఏం చేయగలము, ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తుంది చూడండి అని చెప్తున్నారు. సో చాలా క్లియర్గా అదే మెసేజ్ ఆయన చెన్నై కూడా తీసుకొచ్చారు, అంటే తమిళనాడుకు తీసుకొచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎక్కడెక్కడ ఉంటుందో దాని బెనిఫిట్స్ చూడండి. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మహారాష్ట్రలో మేము ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చాం చూడండి. బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నాం, ముంబై మెట్రోని స్పీడప్ చేసాం, కోస్టల్ రోడ్ కట్టాం, అటల్ సేతు ఫినిష్ చేసాం. మేముంటే మీకు డబ్బులు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు రేపు మున్సిపల్ కార్పొరేషన్ కూడా మమ్మల్ని ఎన్నుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆ డబ్బులు కరెక్ట్గా ఎక్కడ వెళ్లకుండా వస్తుంది. లేకుంటే స్టేట్ గవర్నమెంట్ తమిళనాడులో డిఎంకే లాంటి గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఇంకేమైనా దానికైనా వాడుకుంటారు ఆ డబ్బులు. అది మోదీ గారి స్ట్రాటజీ అన్నమాట. సో తిరువనంతపురంని ఒక ఎగ్జాంపుల్గా ఉంచుకొని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ చేయండి. ఇప్పుడు కావాలనుకుంటే మోదీ గారు ఏమైనా చేయొచ్చు, విపరీతంగా డబ్బులు పెట్టచ్చు తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మీద. అది వేస్ట్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, అది రోడ్ల సంగతి ఉండొచ్చు, అక్కడ ఉన్న నేషనల్ హైవే సిటీ లోపల నుంచి వెళ్తుంది దాని సంగతి ఉండొచ్చు, కోస్టల్ రోడ్లో కొంచెం ఎరోషన్ నడుస్తుంది, అది దాన్ని అరికట్టడానికి ఉన్న మూవ్స్ తీసుకుని చాలా ఉండే సాయి గారు. ఈవెన్ అక్కడ ఉన్న ఐటీ పార్క్స్ని డెవలప్ చేయడం అంతా మోదీ గారు ఏంలో ఉందన్నమాట. సో తమిళనాడుకు వచ్చినప్పుడు మోదీ గారు ఏమంటారు, మీరు ఇదే యూ ఫాలో ద సేమ్ థింగ్, మీరు ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ని తీసుకురండి. అప్పుడే మనం చూసాం అదే టైంలో ఎన్డీఏలో ఏఐఎంఎంకి జనరల్ సెక్రటరీ దినకరన్ ఎన్డీఏలో రీజాయిన్ అయ్యారు. యాక్చువల్లీ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఎన్డీఏ. సో ఏఐఏడిఎంకేతోని ఇప్పుడు వీళ్ళు కలిసారు, వీళ్ళందరూ కలిసి ఎడపాడి పళనిస్వామితోని చాలా మట్టుకు ఈ పీయూష్ గోయల్ గారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన డావోస్ వెళ్లకుండా తమిళనాడులో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, డావోస్ ఏమో మన అశ్విని వైష్ణవ్ గారు చూసుకుంటున్నారు. మోదీ గారు ఏమన్నారంటే, ఈ కరప్షన్ అండ్ క్రైమ్ డిఎంకేది ఒక పాలసీ అండ్ వాళ్ళ ప్రామిస్ వాళ్ళు డెలివర్ చేయలేదు. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్ అన్నమాట. అండ్ తమిళనాడుని ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి లిబరేట్ చేయాల్సిందని చెప్పారు. చాలా బాగా క్రౌడ్ బాగానే వచ్చింది, కానీ దాన్ని ఓట్లు ఎట్లా కన్వర్ట్ చేస్తారో తెలియదు. కానీ దాని ఇంపాక్ట్ తెలిసింది సాయి గారు. ఎట్లా తెలిసిందంటే, స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. యూజువలీ ప్రధానమంత్రి వస్తారు, స్పీచ్ ఇస్తారు, వెళ్ళిపోతారు, కానీ స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. బీజేపీ ఏం చేయలేరు, బీజేపీ కావాలని చెప్పి పాలిటిక్స్ ఆడుతున్నారు, అది ఇదని చెప్పి చాలా మటుకు ఆయన కొన్ని డైలాగులు కొట్టారు. అది కాదు, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాట్ దాట్. ఎందుకు మోదీని భయపడుతున్నారు, ఎందుకంటే అక్కడ యాంటీ హిందీ క్యాంపెయిన్ కానివ్వండి, మిగతా క్యాంపెయిన్స్ బీజేపీ వ్యతిరేకంగా నడుస్తుందంతా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు, దానికి డౌట్ లేదు దాంట్లో. కానీ ఇప్పుడున్న ఇంపాక్ట్ మనం చూస్తున్నాం, చాలా మటుకు మన వైపు నుంచి ఉన్న ఇంపాక్ట్ ఉండొచ్చు. అది స్టాలిన్ తమిళనాడులో చేస్తున్న పాలసీస్ గురించి, పొంగల్ గిఫ్ట్ గురించి మాట్లాడవచ్చు మనం. స్టాలిన్కి ఏదో ఒక భయం ఉంది, ఆ భయం బీజేపీ ఉండకపోవచ్చు, ఇట్ మస్ట్ బి విజయ్. ఎందుకంటే విజయ్ 8 నుంచి
12% ఓట్లు తీసుకెళ్ళిపోతే అది మొత్తం ద్రవిడియన్ ఓట్స్ ఉంటుంది సాయి గారు. అండ్ చాలా మటుకు క్రిస్టియన్ ఓట్స్ ఉంటుంది. ఎందుకంటే హి ఈజ్ ఎ క్రిస్టియన్ జోసెఫ్ విజయ్. సో క్రిస్టియన్ ఓట్స్ అండ్ ద్రవిడియన్ ఓట్స్ వెళ్ళిపోతే ఒక 6-8-12% దాకా పోతే దెన్ డిఎంకే ఈజ్ ఇన్ డేంజర్. ఎందుకంటే ఇటువైపు ఏఐడిఎంకే అదే ద్రవిడియన్ ఓట్స్ తీసుకెళ్తారు. బీజేపీ ఏమో కొంచెం ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ వైపు నుంచి తీసుకెళ్తున్న ఓట్లు ఉంటుంది. ఇది అన్నీ కాకుండా మనం చూస్తే చాలా మటుకు డెవలప్మెంట్ స్కీమ్స్లో మోదీ గవర్నమెంట్ ఏమంటున్నారంటే మా వైపు నుంచి డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా మొత్తం స్టాలిన్ కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు. అది మేము చూపిస్తాం, మేము ఏం స్కీములు చేస్తున్నాము దాన్ని బట్టి. ఇక్కడ కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను 108 అంబులెన్స్ నడిపిస్తుంది దాంట్లో చాలా మటుకు డబ్బులు బీజేపీ వాళ్ళు కూడా చెప్పాను మొన్న. డబ్బులు దాంట్లో పెట్టేది సెంట్రల్ గవర్నమెంట్, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫోటో లేదు, దాంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది. సో ఇది మనం మర్చిపోకూడదు. రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి 108 అంబులెన్స్ నడిపిస్తున్నారు, కానీ యాక్చువల్ ఫండర్ ఇది యూనియన్ గవర్నమెంట్. అది రేషన్ కార్డులో కూడా ఉంది. సో ఇప్పుడు బీజేపీ ఏం కాన్సన్ట్రేట్ చేస్తుందంటే డెవలప్మెంట్ చూడండి, మేము ముంబైలో తీసుకొచ్చిన డెవలప్మెంట్ చూడండి, మేము ఢిల్లీలో డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే మా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది. ఢిల్లీలో చాలా సంవత్సరాల చిన్న ప్రాబ్లం ఉంది, యమునా ఉంటుంది, ఫ్లడ్డింగ్ ఉంటుంది, నీళ్ళ సమస్య ఉంది. అక్కడ ఇన్ఫాక్ట్ గ్రోత్, అన్ప్లాన్డ్ గ్రోత్, ఈ స్లమ్ ఏరియాస్లో చాలా అన్ప్లాన్డ్ గ్రోత్, ఇదన్నీ మేము ఒక ప్లాన్డ్ వేలో చేస్తున్నాం. సో మనం ఏం చూస్తున్నారంటే సాయి గారు, ఒక మార్పు ఎక్కడ వస్తుందంటే ఒక అర్బన్ కాన్సన్ట్రేషన్ బీజేపీ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీని ఆల్వేస్ ఒక అర్బన్ పార్టీ అంటారు. ఎందుకంటే ఒక సిటీస్లో మనం ఏం చూస్తున్నాం సాయి గారు, ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, సికింద్రాబాద్ తీసుకోండి, మల్కాజిగిరి తీసుకోండి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెడ్చల్, ఇటువైపు చెవెల్లా తీసుకుంటే మీకు ఇక్కడే ఒక 50-60 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి సాయి గారు. దట్ ఈస్ అర్బన్ అగ్లోమరేషన్. మీరు రూరల్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ ఎట్లా చేస్తారు, కానీ ఈ అర్బన్ ఏరియాస్లో ఈ 60 కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే ప్రతి చోట అట్లనే ఉంది. ముంబై లాంటి సిటీస్లో, మహారాష్ట్రలో ముంబై లాంటి సిటీస్ చుట్టుపక్కల నవీ ముంబై, థానే, డొంబివిలి, కళ్యాణ్, ఇదంతా చాలా ఏరియాస్లో ఈ మొత్తం ఆల్మోస్ట్ 50-60% కాన్స్టిట్యున్సీ అక్కడే ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఎలక్షన్ గెలవడం ఈజీగా అయిపోతుంది. బీజేపీ స్ట్రాటజీ ఇది. ఇప్పుడు మేము అర్బన్ రూరల్ ఎట్లా మేము అక్కడక్కడ తెచ్చుకుంటాం ఓట్లు, కానీ రేపు ఎంఐఎం లాంటి వాళ్ళు వెళ్ళి ముస్లిం కాన్స్టిట్యున్సీలు వెళ్ళి అక్కడ సీట్లు గెలుచుకుంటే ఇప్పుడు చూసాం కదా మనం, జరిగింది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా 120 సీట్లు వార్డులు గెలిచారు వాళ్ళు ఎంఐఎం. వాళ్ళు కాంగ్రెస్ ఓట్లు కట్ చేశారు. ఇన్ఫాక్ట్ ముంబైలో సాయి గారు 6 వార్డులు ఉండే మన సమాజ్వాదీ పార్టీ దగ్గర లాస్ట్ టైం ఉన్న బృహన్ ముంబై కార్పొరేషన్లో. ఈసారి 6 వార్డు ఓడిపోయారు. ఎవరు గెలిచారు అక్కడ? ఎంఐఎం గెలిచారు. ఓవైసీ వల్ల ఎంఐఎం గెలిచారు. సో బీజేపీకి టెక్నికల్ లాస్ లేదు అక్కడ, కానీ సమాజ్వాదీ పార్టీ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ అయిపోయారు మహారాష్ట్రలో, ఎక్కడ లేనట్లు అయిపోయారు. అది బీజేపీ పనికి. ఈవెన్ మనం బీహార్లో చూస్తాం, సంబల్ ఏరియాలో కాంగ్రెస్కి రావాల్సిన సీట్లు అన్ని వీళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఎంఐఎం తీసుకెళ్ళిపోయారు, 5 సీట్లు తీసుకెళ్ళిపోయారు. అస్సాంలో అదే జరగబోతుంది. అక్కడే వస్తుంది బీజేపీ స్ట్రాటజీ. ఏంటంటే మేము అర్బన్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ మాకు 60-65 లేకుంటే 70% స్ట్రైక్ రేట్ వస్తాయి. ఎందుకంటే ముంబైలో చూడండి సాయి గారు, ముంబైలో పోటీ చేసిన సీట్లో బీజేపీ స్ట్రైక్ రేటు 63. వేరే షిండే వాళ్ళ పార్టీ పోటీ చేసింది 90 సీట్స్లో 90 సీట్లలో 90 వార్డులలో వాళ్ళు గెలిచింది ఎంత? చాలా తక్కువ, 29 గెలిచారు అంతే. సో దాట్ ఈస్ ద స్ట్రాటజీ అన్నమాట. దట్ అర్బన్ ఏరియాలో బీజేపీకి ఒక బెనిఫిట్ రావాలంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అర్బన్ ఏరియాస్లో. అక్కడ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, చాలా మటుకు యంగ్స్టర్స్ కూడా. రాహుల్ గాంధీ యంగ్ అని చెప్పుకుంటాడు, జెన్జీ అని చెప్పుకుంటాడు, కానీ యాక్చువల్ ఓటింగ్ మీరు చూస్తే మహారాష్ట్రలో, ముంబైలో కూడా చాలా మంది యంగ్స్టర్స్ ఓట్ చేసిన ఏరియాస్లో కూడా బీజేపీకి వార్డులు వచ్చినాయి. కానీ మోదీ గారు ఒక పాజిటివ్ ఇమేజ్ పంపిస్తారు ఎప్పుడు. ఎంత ఆయన 70 సంవత్సరాల దాకా ఈజ్ అ ఓల్డ్ మ్యాన్ అని చెప్పొచ్చు, కానీ ఈజ్ కూడా యంగ్ అట్ హార్ట్, చాలా బాగా కనెక్ట్ చేస్తారు. సో ఒక బీజేపీ స్ట్రాటజీ 2029 లోక్సభ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు బీజేపీ పట్నా వైపు ఉన్న బీహార్లో కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది, ముంబైలో జరిగింది, ఇప్పుడు బెంగళూరులో అనౌన్స్ చేశారు ఎలక్షన్స్ ఇప్పుడే. ఈ అర్బన్ ఫినామినన్ కొట్టేస్తే బీజేపీకి డెఫినెట్గా చాలా పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. వాళ్ళు రూరల్ ఏరియాస్లో రాబోయే ఓట్లు ఒక బోనస్గా మిగిలిపోతుంది. తమిళనాడులో కూడా ఇప్పుడు అదే బహుశా జరగబోతుంది, కానీ తమిళనాడులో మనం చూస్తాం 1000 లైట్స్ కానీ, అన్నానగర్ కానీ, సిటీలో ఉన్న కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలవలేకపోతున్నారు. అక్కడ ఒక ద్రవిడియన్ అవుట్లుక్ ఉంది ఇప్పుడు కూడా. అక్కడ దాన్ని మార్చడానికి చాలా కష్టం. అక్కడ బహుశా ఏఐడిఎంకే లేకుంటే టీటీవీ దినకరం కానీ మిగతా పార్టీస్ ఉన్నారు చూడండి, వాళ్ళు చూసుకుంటారు. బీజేపీ యొక్క జూనియర్ పార్టీగా ఉండిపోతారు అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.